కేక్ అయితే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఎలా చేసేది దీని ప్రిపరేషన్ చూసేద్దామా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ సుశాంతి వ్లాగ్స్. ఓకే, ఇప్పుడు కేక్ ఎలా ప్రిపేర్ చేసేదని ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మనము బిస్కెట్స్ని సపరేట్ చేయాలి. క్రీమ్ నుంచి క్రీమ్ అండ్ బిస్కెట్స్ని సపరేట్గా ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనము బిస్కెట్స్ మరి క్రీమ్ రెండు కూడా సపరేట్ చేసి పెట్టేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం. ఇక్కడ ఇలా నేను సపరేట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇలా కొద్దిగా క్రష్ చేసుకుంటూ నేను మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను టోటలీ 20 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నది ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాము. ఇప్పుడు మనం కాఫీ టీ తాగుతాం కదా, అలాంటి ఒక చిన్న గ్లాస్లో అయితే అంటే 1 కంప్లీట్ గ్లాస్ అంతా మిల్క్ యాడ్ చేయాలి. కాకపోతే ఒక్కసారిగానే కాదు, పార్ట్ బై పార్ట్ మనం యాడ్ చేయాలన్నమాట. 1 టైం వేసి ఒకసారి అంటే ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి కలిపినప్పుడు. అయితే ఒక్కసారి ఒక్క టైం వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసి కలపాలి. అట్ ఏ టైం అయితే మీరు మిల్క్ యాడ్ చేయకూడదు. మనం మిల్క్ యాడ్ చేసి ఇలా కలిపినప్పుడు ఈ థిక్నెస్ ఉంటే చాలు మనకి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం. ఈ రోజైతే నేను కేక్ని ఓవెన్లో చేయట్లేదు, నేనైతే తవాలో చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక చపాతీ తవా ఉంటుంది కదా, రోటీ, అలాంటిది పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ మీరు ఇలా ప్రీహీట్ చేసుకుంటే చాలు మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనం ప్రీహీట్కి పెట్టిన తర్వాత ఇందులోకి మనము బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర ఈనో ఉంది కాబట్టి ఈనో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఈనోలో మీరు గ్రీన్ కలర్ శాచెట్ వాడచ్చు, లేకపోతే బ్లూ కలర్ శాచెట్ కూడా వాడచ్చు. ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ శాచెట్ని యూస్ చేస్తున్నాను. 1 కంప్లీట్ శాచెట్ని వేసి ఇలా 1 డైరెక్షన్లోనే ఇది కూడా కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు మనకి. ఇప్పుడు నేను ఈ కేక్ చేయడానికి ఇలాంటి మౌల్డ్ అంటే ఒక స్టీల్ గిన్నె ఉండింది నా దగ్గర. సో ఇలాంటిది నేను స్టీల్ గిన్నె తీసుకొని కింద నేను ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుంటున్నాను. రీసెంట్గా ఏం చేశానంటే ఈ ఆయిల్ బ్రష్ ఉంది కదండి, ఆల్మోస్ట్ మీరు అన్ని వీడియోస్లో చూసుంటారు. ఆయిల్ బ్రష్ది ఆ స్టిక్ అయితే నేను ఇరపగొట్టేశాను. సో మమ్మీ దగ్గర దానివల్ల తిట్లు తింటున్నాను అనమాట. కాకపోతే మీరు ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బటర్ పేపర్ని ఈ గిన్నె సైజులో కొద్దిగా కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ అయితే ఇలా గ్రీస్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా బటర్ పేపర్ లేదంటే ఆయిల్ కింద అప్లై చేసిన తర్వాత పైన ఇలా మైదా పిండి కొద్దిగా డస్టింగ్ చేసేస్తే ఓకే. ఇప్పుడైతే మనం బ్యాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాం కదా, అది ఇందులో వేసేద్దాము. వన్స్ ఇలా కంప్లీట్ మనం బ్యాటర్ని ఇలా వేసిన తర్వాత 1 టైం ఇలా ట్యాప్ చేసుకోవాలి. సో దట్ మనకి ఎక్కడైనా ఎయిర్ బబల్స్ లా ఉంటే సరిపోతుంది. కాబట్టి మనం ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ప్రీ హీట్ కని పెట్టాం కదా, సో ఆల్మోస్ట్ ఇప్పుడు 10 మినిట్స్ 15 మినిట్స్ అయిపోయిందనమాట. ఇలాంటప్పుడు మీ దగ్గర ఇలాంటిది స్టాండ్ ఉంటే కనుక అంటే కొద్దిగా ఫ్లాట్గా ఉండే స్టాండ్ పెట్టేసి ఇలా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసింది దాని మీద ఇలా పెట్టేద్దాము. ఇక్కడైతే నేను తవని కంప్లీట్ కవర్ చేసేంత పెద్ద బాండి అయితే తీసుకొని ఇలా మూసేసాను అనమాట. దానిపైన ఒక పెద్ద రాయి కూడా పెట్టేశాను. ఇక్కడైతే నేను లో ఫ్లేమ్లోనే 25 మినిట్స్ దీన్ని కుక్ చేయబోతున్నాను. ఆల్రెడీ మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి క్రీమ్, ఇప్పుడు ఈ క్రీమ్ని కూడా మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇలా ఒక స్పూన్ సహాయంతో కొద్దిగా క్రీమ్ని విప్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది కొద్దిగా డ్రై అనిపిస్తుందంటే కొద్దిగా మీరు మిల్క్ ని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 25 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టుంటే ఒకసారి టూత్ పిక్ ని ఇన్సర్ట్ చేసి చూడండి. ఒకవేళ టూత్ పిక్ కి అంటట్లేదు అంటే ఆల్రెడీ ఉడికిపోయిందని అర్థము. ఇప్పుడైతే కిందకి దించేద్దాము. చల్లగా అవ్వడానికి వదిలేయాలి ఒక 10 మినిట్స్. ఇప్పుడైతే కంప్లీట్గా చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఒక నైఫ్ సహాయంతో చుట్టూరు ఇలా కట్ చేసేస్తున్నాను. సో దట్ నేను డీమోల్డ్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను డీమోల్డ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ గ్రీన్ ప్లేట్ని దాని మీద పెట్టేసి ఇప్పుడు నేను రివర్స్ డీమోల్డ్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా వస్తుంది అనేది కేక్. దానికన్నా ముందు ఒక 2-3 సార్లు ఇలా మీరు ట్యాప్ చేసేసుకోవాలి. సో దట్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇలా మనకి బటర్ పేపర్ ఉండడం వల్ల కొద్దిగా నీట్గానే వచ్చిందనమాట. ఇలాంటప్పుడు మనం బటర్ పేపర్ అనేది పైనుంచి రిమూవ్ చేసేసుకోవాలి.
చూసారా ఎంత సాఫ్ట్గా మరి ఎంత స్మూత్గా ఉందనేది. ఇక్కడ మనకి పైన పోర్షన్ ఏదైతే కొద్దిగా ఎక్కువగా పొంగిందో ఆ పోర్షన్ అయితే ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను అనమాట. దాన్ని కూడా మనం వేస్ట్ చేసేదొద్దు, ముందుకు ఎలా యూస్ చేస్తామనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇదైతే ఒక సైడ్కి తీసి పెట్టేద్దాము. ఇప్పుడు మనకి బేక్ అయిన కేక్ ఉంది కదండి, ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్స్పర్ట్ అయితే కనుక నైఫ్ సహాయంతో 2 పార్ట్స్గా కట్ చేయవచ్చు. ఇక్కడైతే నేను ఎక్స్పర్ట్ని కాదు, కాకపోతే నా దగ్గర అంతగా ఎక్విప్మెంట్స్ లేదు కాబట్టి నేను అన్ఫార్చునేట్లీ నైఫ్స్ యూస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర డివైడర్ ఉంటే కనుక ఈక్వల్ పార్ట్స్గా మీరు కట్ చేయొచ్చు. ఒకవేళ మీరు థ్రెడ్తో పాటు కట్ చేస్తారంటే ఫస్ట్ నుంచి ఇటు సైడ్ వచ్చేంత వరకు లాగాలి. ఇక్కడ నేనైతే ఎక్స్పర్ట్ కాదు, నా దగ్గర ఎక్విప్మెంట్స్ లేదని చెప్పాను కదండి, సో దట్ నేను నైఫ్తోనే కట్ చేయాల్సి వస్తుంది. ఫైనల్లీ నేను ఎలాగో 2 పార్ట్స్గా కట్ చేశానండి. చూడండి, నా దగ్గర ఏ ఎక్విప్మెంట్స్ లేకపోయినా నేను కట్ చేశాను. నేను అనుకుంటున్నాను ఫర్ ద ఫస్ట్ టైం అయినా కూడా పర్లేదు, బాగానే ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశాను అనేది. నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం. మీకు ఏదైతే ఫస్ట్ పార్ట్గా వచ్చిందో అది ఇప్పుడు ఫస్ట్ మనం కింద పార్ట్గా పెట్టాలి. ఇప్పుడు మనం మాయిస్ట్గా ఉంచాలి కాబట్టి నేనైతే ఇక్కడ షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర షుగర్ సిరప్ లేదు అన్నట్టయితే నో నీడ్ టు వరీ, మీరు ఆ ప్లేస్లో వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. జస్ట్ మనకి ఇది మాయిస్ట్గా ఉండాలని అంతే. ఇక్కడ ఇలా మాయిస్ట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ విప్ చేసి పెట్టిన క్రీమ్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం కంప్లీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మీ దగ్గర ఏదైతే సెకండ్ పార్ట్ ఉందో అది ఫస్ట్ లేయర్లో వచ్చేలాగా చేసుకోవాలి. సో సైడ్లో ఎక్స్ట్రాస్ ఏమైనా క్రీమ్ ఉంటే కనుక ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడైతే నేను పైన చాక్లెట్ సిరప్ని యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ సిరప్ లేదంటే చాక్లెట్ గనాష్ని కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు చాక్లెట్ గనాష్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు అన్నట్లయితే నేను అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా అది అప్లోడ్ చేస్తాను, చాక్లెట్ గనాష్ ఎలా చేసేదని. ఇప్పుడైతే మనము 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు కేక్లో మనకి పైన అనీవన్ పార్ట్గా ఏదైతే ఉన్నో అది ఇప్పుడు మనం బాల్స్ చేసుకోవాలి. అది చేయాలి అంటే ఫస్ట్ మనం దీన్ని ఇలా పౌడర్గా చేయాలన్నమాట. ఇప్పుడు మనము చాక్లెట్ సిరప్ యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత రౌండ్గా చేసుకోవాలి. అంటే బాల్ లాగా, అంటే ఫుల్ పైన కంప్లీట్ కోటింగ్ అయ్యేంత వరకు బాల్లా చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని మళ్ళీ చాక్లెట్ సిరప్లోకి డిప్ చేసి కోటింగ్ చేయాలి. తర్వాత మనం 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు 15 మినిట్స్ ఫ్రిడ్జ్ నుంచి తెచ్చిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేనైతే వేరే ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, సో దట్ నేను అక్కడ డెకరేషన్ చేసుకోవచ్చని. ఇప్పుడు 15 మినిట్స్ అయిన తర్వాత ఆ చాక్లెట్ బాల్స్ని కూడా తీసి ఇలా పైన డెకరేట్ చేశాను. తర్వాత జెమ్స్ని కూడా అలా 4 సైడ్స్ కంప్లీట్ కవర్ అయ్యేలాగా రౌండ్గా పెట్టాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి సుశాంతి వ్లాగ్స్కి. ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.